కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగించడానికి గల కారణాలేంటి? స్వప్న, కడపకు చెందిన వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ జీవో నంబర్ 446 కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడప మేయర్ సురేష్ బాబు 2 నెలల నుంచి కూడా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారు. కడప నగరంలో ఆయన కుటుంబ సభ్యుల పేరు, ప్రధానంగా ఆయన కుమారుడు, ఆయన భార్య ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ పనులు కూడా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కడప నగరంలో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులన్నిటికీ కూడా ఈ మేయర్ సురేష్ బాబు కుమారుడు, అతని భార్య జయశ్రీ పేరుతో ఉన్నటువంటి ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ కి ఈ పనులు అప్పగించడం పైన విజిలెన్స్ విచారణ ఎదుర్కొన్నాడు మేయర్ సురేష్ బాబు. అయితే జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారము మేయర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గుత్తేదారు పనులు చేయడానికి అర్హత లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే అతన్ని పదవి నుంచి తొలగించడమే కాకుండా అనర్హత వేటు కూడా వేసేటువంటి అవకాశం ఈ చట్టం చెప్తుంది. అందులో భాగంగానే ఇతని పైన అవినీతి ఆరోపణలు రావడంతో దాదాపు 36 లక్షల రూపాయలు, కడప నగరంలో 10 పనులకు సంబంధించి 56 లక్షల రూపాయలతో పనులు చేస్తే ఇప్పటి వరకు 7 పనులు పూర్తయ్యాయి. ఆ 7 పనులకు సంబంధించి 36 లక్షల రూపాయలు కూడా బిల్లులు చెల్లించారు. దీనిపైన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో కడప మేయర్ సురేష్ బాబు పైన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నెల రోజుల పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా విచారణ చేశారు. ఆ విచారణ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇతను మేయర్ చేసింది అవినీతికి పాల్పడ్డారనేది కూడా స్పష్టంగా ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ నివేదికను బేస్ చేసుకుని మేయర్ సురేష్ బాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం విచారణకు సహకరించాలని కూడా చెప్పడంతో నిన్ననే విజయవాడకి వెళ్లి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఎదుట హాజరై మేయర్ సురేష్ బాబు సుదీర్ఘంగా వివరణ కూడా ఇచ్చారు. మరో 2 వారాల పాటు కూడా గడువు కావాలని కూడా కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం అతని పైన అర్హత వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 2 వారాల తర్వాతనే ఈ అనర్హత వేటు అమల్లోకి వస్తుందని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. స్వప్న, ధన్యవాదాలు మురళి.